పద్మశ్రీ మందకృష్ణ మాధవి గారు ఉద్యమ నేత మన మధ్య ఉండటం చాలా సంతోషం. వారిని సాధారణంగా ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ వారు we recognize the presence of Sister Priyanka garu. Thank you very much. మంచిది. మరి అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ కూడా మరొకసారి ప్రైజ్ రావాలని తెలియజేస్తున్నాను. నేటి దినము దళిత క్రైస్తవుల మీద రౌండ్ టేబుల్ సమావేశం అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ ద్వారా ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. గత 30 సంవత్సరాల నుంచి కూడా గద్దపాటి విజయరాజు గారు నేషనల్ ప్రెసిడెంట్ ఈ యొక్క దళిత క్రైస్తవుల మీద పోరాటం చేస్తూ ఎంతగానో శ్రమిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, సుప్రీంకోర్టులో ఒక కేసు కూడా నడుస్తూ ఉంటుంది. దాని నిమిత్తమై మీరందరూ కూడా వచ్చినందుకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ చిన్న మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. We recognize the presence of Dr. Kalyani Chappala garu, overseas coordinator. Please come forward. దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. మన రైట్స్ కోసము మనము కలిసి కట్టుగా యూనిటీతో మరి ప్రతి ఒక్కరం కూడా ప్రతి ఒక్క దేశంలో ఉంటున్నటువంటి మన యొక్క తెలుగు ప్రజలందరూ కూడా మరి ఈ సమయంలో దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. మన అందరం కూడా కలిసి పోరాడినట్లయితే తప్పకుండా మనకి రావాల్సినటువంటి వాటిని మనం సాధించగలుగుతాము. అలాగే మరి ఈ సమయంలో మందకృష్ణ మాధవి గారు కూడా మరి చీఫ్ గెస్ట్గా ఈ యొక్క ప్రోగ్రామ్కి మరి రావడం జరిగింది. సో నాకు కూడా తెలియచేశారు. అన్ఎక్స్పెక్టెడ్గా నేను కూడా ఇక్కడ ఇమీడియట్గా నా ప్రోగ్రామ్స్ని కొన్నిటిని క్యాన్సిల్ చేసుకొని ఈ ప్రోగ్రామ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అని నాకు తెలుసు. మరి విజయరాజు గద్దపతి గారు ఆయనకి దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క విజన్ని మరి ఇక లాస్ట్ డేస్లో గట్టిగా స్ట్రాంగ్గా నిలబడి ఫుల్ఫిల్ చేయడానికి మనందరం కూడా సహకరిద్దాము. మరి ఇక్కడ వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు మరొకసారి తెలియజేస్తూ ఉంటున్నాను. మరి క్రైస్తవ సమాజంలో మనందరం కూడా ఉంటున్నాము. దళిత క్రైస్తవులుగా మనకి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఉంటున్నాయి. మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఇంతవరకు ఎంతోమంది మరి వారు షేర్ చేసుకోవడం జరిగింది. మరి కోర్టు డెసిషన్ రీసెంట్గా మనం చూసాము.